మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కాసేపట్లో వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. క్వాజ్ అక్రమాల కేసులో కాకానిని నిన్న బెంగళూరులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం నెల్లూరు తీసుకొచ్చారు. వెంకటాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి నెల్లూరు డీటీసీకి తరలించారు. ఇక మైనింగ్ అక్రమాల కేసులో కాకానిని ప్రశ్నించారు. అయితే తనకు తెలియదని, తనకేం సంబంధం లేదని, కాకాని విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. ఆయన నెల్లూరుకు తీసుకొచ్చి డీటీసీ సెంటర్లో ఉంచి విచారిస్తున్నారు. దాంట్లో మాజీ మంత్రి కాకానిని కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, లక్ష్మీదుర్గ కొద్దిసేపటి కిందట డీటీసీ నుంచి నెల్లూరులో పోలీస్ శిక్షణా కేంద్రం ఇది. ఈ శిక్షణా కేంద్రం నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరికి తీసుకువెళ్లడం జరిగింది. వెంకటగిరి కోర్టులో కాకానిని పోలీసులు హాజరు పెట్టబోతున్నారు. కోర్టు ఏం చెప్పబోతుంది, రిమాండ్ ఎన్ని రోజులు విధించబోతుందో వేచి చూడాల్సి ఉంది. ప్రధానంగా చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి పైన క్వాజ్ అక్రమాల కేసు, అలాగే భారీ పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. కాకాని సొంతూరు అయినటువంటి పొదలకూరు పక్కన పొదలకూరు మండలం తోడేరు ఆ పరిసర ప్రాంతాల్లో మైనింగ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో మైనింగ్ యజమానులందరినీ కూడా వాళ్ళని రౌడీ ముక్కలతో బెదిరించి భయపెట్టి తరివేసి ఆ రుస్తుం మైన్స్ అనే ప్రాంతంలో, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల్లో పెద్ద ఎత్తున పేలుళ్లు సృష్టించి పేలుళ్లకు పాల్పడి దాదాపు 61,000 మెట్రిక్ టన్నుల క్వాడ్జిని అక్రమంగా తవ్వేయడం జరిగింది. దాని అంతా కూడా చైనా వంటి దేశాలకి ఎగుమతి చేసి దాదాపు 250 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి, ఈ కేసుకు సంబంధించి కాకాని కేసులో A4గా ఉన్నారు. కేసు నమోదైన తర్వాత మొదట్లో పోలీసులపైన తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. తర్వాత హైదరాబాద్లో ఉన్నాను, అక్కడున్నాను, ఇక్కడున్నాను అని చెప్పుకుంటూ సవాళ్లు విసురుతూ వచ్చారు. అయితే ఒక్కసారిగా ఆయన అదృశ్యమయ్యారు. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. దాదాపు 2 నెలలుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డి దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దాంతో దేశం విడిచి వెళ్లే అవకాశం లేకపోయింది. అయినా కూడా సైబర్ నేరగాళ్లు ఉపయోగించి అత్యాధునిక యాప్స్ తోటి ఎక్కడున్నాడో తెలియకుండా పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి ఎట్టికేలకు దాదాపు 10 పోలీసు బృందాలు 2 నెలలుగా గాలించి చివరికి బెంగళూరు శివార్లలోని ఒక ఫామ్ హౌస్ లో ఉన్నట్టుగా గుర్తించి ఆయన్ని పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి నెల్లూరు డీటీసీకి తరలించారు. ఉదయమే వెంకటాచలం PHCలో వైద్య పరీక్షలన్నీ కూడా పూర్తి చేశారు. మళ్ళా డీటీసీ తీసుకొచ్చి ఇక్కడ నుంచి వెంకటగిరికి తీసుకెళ్లడం తరలించడం జరిగింది. ఈ పోలీసులు విచారణ సమయంలో ఇవన్నీ కూడా మీకు తెలిసాయి, చాలా మంది మీ దృష్టికి తీసుకొచ్చారు. అక్కడ మీరు భారీ పేలుళ్లు సృష్టిస్తున్నప్పుడు ఆ రాళ్లన్నీ కూడా చుట్టుపక్కల ఎస్టీ కాలనీలు పడ్డాయి. వాళ్ళంతా కూడా ప్రాణభయంతో మీ దగ్గరికి వచ్చారు, చెప్పుకున్నారు. అయినా కూడా మీరు వినలేదు. ఇవన్నీ కూడా ప్రశ్నలు రకరకాలుగా వాళ్ళు ఏ ఖాతాలకు వెళ్ళాయి, ఎక్కడెక్కడి నుంచి ఏ డబ్బులు, ఈ 250 కోట్ల దాకా సుమారు ఏ ఖాతాలకు వెళ్ళాయి, ఇవన్నీ కూడా అడిగినప్పుడు ఆయన అవన్నీ నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఇలా పోలీసుల విచారణ కూడా ఆయన సహకరించినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ దాదాపు ఇవాళే కాకానిని కస్టడీకి ఇవ్వమని జడ్జిని అడిగే అవకాశాలు కూడా, పోలీసులు అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ కస్టడీకి తీసుకొని మళ్ళీ ఆయన విచారించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిని మరి కాసేపట్లో వెంకటగిరి కోర్టులో హాజరు పెట్టబోతున్నారు. మార్గ మధ్యంలో ఉన్నారు. వెంకటగిరి దగ్గర ఇప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. థాంక్యూ మహేష్.